నమస్తే. ప్రజెంట్ మనతో పాటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. సార్, నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఈ గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? ప్రభుత్వ ప్రయారిటీ వేరే ఉంది, ప్రభుత్వ ప్రాధాన్యత వేరే ఉంది. మనం చూస్తూ ఉన్నాం కదా. నిన్న వారు గత సంవత్సరం క్రితమే నిర్వహించాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ వస్తూ ఉంది. చివరికి తప్పని పరిస్థితుల్లో మేము నిర్వహించడమే కాకుండా బీసీలను మభ్య పెడతాం, మోసం చేస్తాం, మేము మా వైపు మలుపుకుంటామని కుట్ర చేస్తే చివరికి హైకోర్టు తీర్పు వల్ల స్టే విధించింది. కానీ వెంటనే స్పందించి ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేయడానికి సిద్ధమైంది. కానీ ఇక్కడ అవకతవకలు జరిగినాయని వారి బండారాన్ని బయటపెట్టినప్పటికీ తప్పును సరి చేసుకునేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా మళ్ళీ నిరుద్యోగ యువతను భయపెట్టే విధంగా ఎవరైనా గొంతు విప్పేటువంటి ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు బనాయించే విధంగానే దృష్టి కేంద్రీకరిస్తుంది తప్ప ఈ యువత గొంతుకను వినిపిస్తున్నటువంటి వాళ్ళను విందాం, వాళ్ళ సమస్యను పరిష్కరిద్దాం అనే దానిపైన దృష్టి సారించకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఇదే యువత గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ కారణంగా ఉద్యోగాలలో ఇబ్బందులు జరిగితే గర్జించిండ్రు. అప్పుడున్న ప్రభుత్వం గద్దె దిగింది. ఈయన రేవంత్ రెడ్డి గారు కపట ప్రేమలు ప్రదర్శించి సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి యువతను ప్రేరేపించి మాట్లాడితే నమ్మి తనకు ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గద్దెకెక్కిన తర్వాత ఆయన వైఖరి ఏ రకంగా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే యువత మళ్ళీ రేవంత్ ప్రభుత్వాన్ని బొందబెడతారనేది కూడా ఈ సందర్భంగా ఇదే నిరుద్యోగులు అందరూ ఇప్పుడు రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ చేస్తామని అంటున్నారు. ఏం చెప్తారు దీని గురించి? వేయాలి. ఒకవేళ నిజంగా వారికి నామినేషన్ కూడా, ఎందుకంటే పాపం వారు కూడా నా నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. నేను ఎట్లాగైతే కూలీ కుటుంబం నుంచి వచ్చినో నా తమ్ముళ్ళు, నా మిత్రులు కూడా అదే నేపథ్యం కలిగి 14 సంవత్సరాలు అలు పెరగకుండా ఉద్యోగాల కోసము పడిగాపులు కాసి చదువుకొని అంకిత భావంతో వారు కష్టపడ్డా ఉద్యోగం రాలేదు. కాబట్టి నామినేషన్ వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మీరు దానికి కట్టుబడి ఉంటారా? తప్పకుండా వారి నామినేషన్లు కూడా డబ్బులు ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నా.